మన లాస్ట్ వీడియోస్‌లో హెచ్‌టీఎంఎల్ నేర్చుకున్నాము, సీఎస్ఎస్ నేర్చుకున్నాము, వాటి ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా నేర్చుకున్నాం ఒకవేళ నువ్వు చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు నీకు క్లారిటీ ఉంటది. ఓకేనా? ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాం ఓకేనా? దీనిలో ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఉన్నాయి లాస్ట్ వరకు చూడు. ఓకేనా? అయితే జావా స్క్రిప్ట్ అనేది వెబ్‌సైట్‌కి బ్రెయిన్ లాంటిది ఓకేనా? జనరల్‌గా హెచ్‌టీఎంఎల్ ఏం చేస్తది? స్ట్రక్చర్ ఇస్తది ఓకేనా? సీఎస్ఎస్ ఏం చేస్తది సీఎస్ఎస్ లుక్ అండ్ స్టైల్‌ని ఇస్తది ఓకేనా? మరి జావా స్క్రిప్ట్ ఏం చేస్తది అనంటే, జావా స్క్రిప్ట్ లాజిక్‌ని ఇస్తది. ఓకేనా? థింకింగ్‌ని ఇస్తది. ఓకేనా? యాక్టింగ్‌ని ఇస్తది. అంటే ఏంటంటే నువ్వు జనరల్‌గా ఒక బటన్ క్లిక్ చేసావనుకో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా జరగాలనుకున్నావనుకో అది జరుగుతది. సో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే, నువ్వు కొట్టినప్పుడు ఆ జావా స్క్రిప్ట్ ఫంక్షన్‌ని జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది దాన్ని మైండ్‌లో రన్ చేస్తది. రన్ చేసి దానికి రిలేటెడ్ ఏం చేయాలనేది రన్ చేస్తది దాన్ని యాక్షన్ అంటారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి దాన్ని థింకింగ్ అంటారు. ఓకేనా? మనం ఇచ్చిన ఫంక్షన్‌ని లాజిక్ అంటారు ఓకేనా? క్లియర్ కదా? సో, జనరల్‌గా యూజర్ క్లిక్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వాలి కదా ఓకేనా? ఇప్పుడు జనరల్‌గా ఒక ఫార్మ్ ఉంది. నీ నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతావు ఓకేనా? అప్పుడు ఏమవుతది? మనము సక్సెస్ అయిందో లేదో మనం యూజర్‌కి చెప్పాలి కదా లేకపోతే యూజర్ ఏమనుకుంటాడు? సబ్మిట్ కాలేదేమో అని చెప్పి మళ్ళా బటన్ కొడతాడు కదా అందుకని చెప్పి మనము ప్రాపర్‌గా మనము వాలిడేషన్ చేసి ఏమన్నా వాలిడేషన్ ఇష్యూస్ ఉంటే యూఐకి చూపించి యూజర్‌కి ఓకేనా? తర్వాత మనం ఏం చేస్తాం ఆ డేటాని తీసుకుపోయి సర్వర్‌కి పంపిస్తాం బ్యాక్ ఎండ్ ఏపీఐలకి. ఓకేనా ఇది జనరల్‌గా జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసే పద్ధతి ఓకేనా? జనరల్‌గా జావా స్క్రిప్ట్ అనేది అన్ని బ్రౌజర్‌లలో రన్ అవుతది అయితే జావా స్క్రిప్ట్ బ్రౌజర్‌లో ఎట్లా రన్ అవుతది అని అడిగితే జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉంటది బ్రౌజర్‌లలో. ఓకేనా? దానిలో ఈ జావా స్క్రిప్ట్ అనేది రన్ అవుతది. జనరల్‌గా క్రోమ్‌లో V8 ఇంజిన్ అనేది ఉంటది ఓకేనా? ఫైర్ ఫాక్స్‌లో అయితే స్పైడర్ మంకీ ఇంజిన్ అని ఉంటది ఇవి 2 గుర్తుపెట్టుకో. జనరల్‌గా ఎవరు అడగరు. అడిగినా కూడా నీకు తెలిసి ఉండాలి కదా! అందుకోసమని చెప్తున్నా V8 ఇంజిన్ వచ్చేసి గూగుల్ క్రోమ్‌లో ఉంటది. అండ్ ఫైర్ ఫాక్స్‌లో వచ్చేసి స్పైడర్ మంకీ ఉంటది ఓకేనా? క్లియర్ కదా వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఏ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అని క్లియర్‌గా చెప్పాలి ఓకేనా? వై ఈస్ జావా స్క్రిప్ట్ ఇంపార్టెంట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇట్ యాడ్స్ లాజిక్, ఇంటరాక్షన్ అండ్ డైనమిక్ బిహేవియర్ టు వెబ్సైట్స్ అని క్లియర్‌గా చెప్పాలి ఓకేనా? వేర్ డస్ జావా స్క్రిప్ట్ రన్స్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి దానికి? జావా స్క్రిప్ట్ రన్ ఇన్సైడ్ ద బ్రౌజర్ అండ్ ఆల్సో మేక్ సర్వర్స్ యూజింగ్ నోడ్ జేఎస్ అని క్లియర్‌గా చెప్పాలి ఓకేనా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కంపేర్ టు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? హెచ్టిఎంఎల్ గివ్స్ స్ట్రక్చర్, సిఎస్ఎస్ గివ్స్ స్టైల్, బట్ జావా స్క్రిప్ట్ గివ్స్ బిహేవియర్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా? కెన్ ఏ వెబ్సైట్ వర్క్ వితౌట్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్, బట్ ఇట్ విల్ బి స్టాటిక్, నో ఇంటరాక్షన్స్ ఇన్ ద వెబ్సైట్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా?